వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ముందా కాదన్నా తీసానా కృష్ణార్యత్ పరమం పదం రీడింగ్ రూమ్ మొదటిగా ఇక్కడ మన జిల్లాలో ప్రముఖంగా ఎంతో అదేవిధంగా ఇన్ని విధాలుగా ప్రజల్ని ఆదరిస్తున్న మన జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసుకున్నాక శ్రీ సన్నపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ స్థలాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ప్రజల మనిషి, ప్రజలందరూ సొంత అన్నగా భావించే అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు లైబ్రరీని కోవూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అన్న ఎప్పటి నుంచో బాగా తెలుసు. నిజంగానే అన్నకి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. చాలా సంవత్సరాల నుంచి అన్ననే ఎమ్మెల్యేగా కొలుస్తున్న తర్వాత కూడా అన్న ఎమ్మెల్యే అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అలాగే మన రాధాకృష్ణన్న వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ లైబ్రరీకి 5 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం పెట్టి లైబ్రరీని నిర్మించడం జరిగింది. పచ్చిపాల శంకర్ రెడ్డి గారి పేరు మీద ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే అన్న చాలా కష్టపడ్డారు. మా గ్రంథాలయానికి శాశ్వతంగా కూడా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా కూడా రెడీ చేశారు. దీనివల్ల నిరంతరం కూడా ఎప్పుడు ఆ వచ్చే ఇన్కమ్ గ్రంథాలయ సంస్థ ఇంకా పటిష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని లైబ్రరీస్ కంటే కూడా ఉత్తమ లైబ్రరీగా తీర్చిదిద్దినందుకు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నిజంగానే ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది.
అది మన ప్రసన్న అన్న చేతుల మీదుగా ఓపెన్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. మా గ్రంథాలయాలు మొత్తం జిల్లాలో 60 ఉన్నాయి. ఈ 60 గ్రంథాలయాలు కూడా ఒక 30 వరకు చాలా పడిపోయే స్థితిలో ఉన్నాయి. వాటన్నిటి కూడా రెనోవేషన్కి అడిగాము. నా టర్మ్లో ఒక 5 బిల్డింగ్స్ కొత్తవి కట్టడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 2 years పీరియడ్లో చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది గ్రంథాలయాల్ని. 1 కోటి రూపాయలకి గ్రంథాలయ బుక్స్ అవి కొనుగోలు చేయడం, ముఖ్యంగా పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించి డిగ్రీ చదివాక ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన గ్రంథాలయాల్లో లభిస్తుంది. ఈ గ్రంథాలయంలో కూడా బుక్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అదేవిధంగా సాంకేతికత పరిజ్ఞానం కోసం కూడా అన్ని లైబ్రరీస్లో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఈ బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. పిల్లలందరూ పేదవాళ్ళని మంచి విద్య అందించాలని మన జగనన్న ఆశయాన్ని నిజం చేస్తూ గ్రంథాలయాన్ని కూడా డిజిటల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు విద్య ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా పురోగతి సాధించాం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే 2 రంగాలు ముఖ్యంగా ఉండాలి, విద్యారంగం, వైద్య రంగం. ఆ రెండిటికి మన సీఎం గారు పెద్దపీట వేశారు. ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తృతం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఇచ్చే ఆర్థిక సహాయం కూడా పెంపుదల 50 లక్షల వరకు పెంపుదల చేయడం జరిగింది. ఇది కూడా మీరందరూ నాడు నేడు కింద స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేశారు. వాటితో పాటు సైమల్టేనియస్ గా మన గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. మీరందరూ కూడా పిల్లలు పేదవాడు ఇంతకు ముందు విదేశీ విద్య చదవాలంటే ఒక కలగా ఉండేది. కానీ మన సీఎం వల్ల 253 మంది స్టూడెంట్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అలా నిజం చేశారు. 2 years వాళ్ళ విదేశీ విద్యకు అవసరమైన మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించడం కాకుండా వాళ్ళకి ఫ్లైట్ టికెట్లో సహా తీసి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఈ అందరూ ఈ విదేశీ విద్య పూర్తి చేసుకొని మన విద్యార్థులందరూ కూడా మన ఖ్యాతిని పలు దేశాల్లో వ్యాపింపజేసి వస్తారు. దీనికి కారణం మన జగనన్నే. జగనన్న విద్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల విద్యార్థులు చదవలేని చదువులన్నీ చదువుతున్నారు. ఈ గొప్పతనం నిజంగా జగనన్నదే. జై జగనన్న. ఏం చెప్పరా కొవ్వూరోళ్ళు. దాదాపు 35 lakhs 35 లక్షలు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు నా చేతుల మీదుగా, శారదమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. దాదాపు 38 రకాల దిన, వార, పక్ష, మాస పత్రికలతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఇతర భాషలలో 18,631 పుస్తకాలు ఉండడం, 1477 మంది దర్వాతు సభ్యులతో రోజువారీ 120 మంది పాఠకులు రావడం విశేషం. మన కోవూరు శాఖ గ్రంథాలయం రూపురేఖలు మార్చడంలో మన జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద గారు, నా చెల్లెలు చాలా సహాయం చేశారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వచ్చింది. ఒకరోజు రాధన్న వచ్చి శారదమ్మకు ఫోన్ చేయండి, ఒకే ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించి దీనికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చి మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. శారదమ్మకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాధాకృష్ణారెడ్డి గారిని మనం అభినందించాలి. తల్లి గారి పేరు 10 లక్షలు కట్టి హై స్కూల్కి పెట్టించారు. ఈరోజు 5 lakhs పెట్టి గ్రంథాలయానికి తండ్రి గారి పేరు పెట్టించడం జరిగింది. రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఈ కాలంలో పెంచి పెద్ద చేసిన పిల్లలే తల్లిదండ్రులను ఇళ్లలో ఉంచి బయటకు నెట్టేస్తూ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో అవి చూస్తుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒక బిడ్డ కాలుతో తంతాడు తల్లిని, ఒక బిడ్డ తండ్రిని ఈడ్చుకుని బయటకు పోయి తోసేస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులని బాగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు పోయినాయేమో అని అనిపిస్తుంది. అవి చూస్తే చాలా దారుణమైనటువంటి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో వస్తూ ఉన్నాయి, చంపేస్తా.
మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.